అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వాగ్య. సో ఈరోజు ఈ వీడియోలో మనము వాటర్ అమెండ్మెంట్ యాక్ట్ 2024 వాటర్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ అన్న టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో వి ఆల్ నో ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం టు కంటిన్యూ ఇట్స్ లైఫ్ సైకిల్ and also to continue its life, it's majorly dependent on 5 elements of earth. సో ఈ భూ ప్రపంచం మీద ఏదైనా సరే ఒక జీవ మనుగడను కొనసాగించాలి అనుకుంటే అది మనకు మొత్తం కూడా 5 ఎలిమెంట్స్ మీద అది డిపెండ్ అవుతుంది. ఆ 5 ఎలిమెంట్స్నే మనము మన తెలుగులో పంచభూతాలు అని చెప్పేసి అంటాము. సో ఏంటండి పంచభూతాలు? మనకు భూమి, నీరు, గాలి, ఆకాశం, అగ్ని. సో ఈ 5 కూడా మనకు ఒక సమతుల్యంగా ఉంటేనే ఏ ప్రాణి యొక్క జీవ మనుగడ అయినా సరే అది ప్రాపర్గా కంటిన్యూ అవుతుంది. లేదు అంటే వాటి యొక్క లైఫ్ సైకిల్ మీద వాటి యొక్క లైఫ్ సైకిల్ అనేది దెబ్బతింటుంది. అండ్ ఇన్ సమ్ వరస్ట్ కేసెస్ వాటి యొక్క కంప్లీట్ లైఫ్సే డిస్ట్రాక్ట్ అయిపోతాయి. సో అందుకే ఇవి అంత ఇంపార్టెంట్ కాబట్టి మనం వీటిని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చి మన ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా ఇవన్నీ కూడా అందుబాటులో ఉండి ఆ ఫ్యూచర్ జనరేషన్స్ కూడా వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ని కంటిన్యూ చేసే విధంగా మనం వీటన్నిటిని కూడా కన్జర్వ్ చేసుకుంటూ మనం వీటన్నిటిని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో ఏ స్మాల్ ఎగ్జాంపుల్, ఒక మనిషి గాలి పీల్చకుండా 60 to 90 సెకండ్స్ వరకు ఉండగలుగుతాడు. ఆ తర్వాత అతను చనిపోతాడు. అంటే ఇక్కడ మనకు గాలి అనేది మన యొక్క లైఫ్ సైకిల్కి ఎంత ఇంపార్టెంటో మనందరికీ కూడా తెలుసు. సో ఇఫ్ ఇన్ కేస్ లెట్స్ టేక్ ఏదైనా ఒక ఎయిర్ పొల్యూషన్ కనుక ఉంది అని అంటే ఖచ్చితంగా మన రెస్పిరేటరీ సిస్టమ్ అనేది దెబ్బతింటుంది. ఎట్ ద సేమ్ టైం ఇన్ ద సిమిలర్ వే వాటర్, ఒక మనిషి వాటర్ తాగకుండా ఉంటే 7 days లోపల అతను చనిపోగలుగుతాడు. ఆర్ మన రెగ్యులర్ లైఫ్ సైకిల్స్ లోపల మనకి ఏదైనా ఒక ఫీవర్ వచ్చినా, కాఫ్ వచ్చినా, కోల్డ్ వచ్చినా, సో ఏది ఉన్నా కూడా 50% ఆఫ్ ద రీజన్ ఏముంటుందంటే వాటర్ చేంజ్ వల్ల ఉంటుంది ఆర్ వాటర్ పొల్యూషన్ వల్ల ఉంటుంది. సో అందుకే వీటిని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకొని మనం నెక్స్ట్ రాబోయే తరాలకు మనం అందిస్తామో మన యొక్క హ్యూమన్ లైఫ్ సైకిల్, నాట్ ఓన్లీ హ్యూమన్ లైఫ్ సైకిల్, ఆల్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ ఆన్ ఎర్త్ కెన్ కంటిన్యూ దేర్ ఓన్ లైఫ్స్. సో కాబట్టి వీటిని బేస్ చేసుకొని మన భారత ప్రభుత్వం 1974లో మనకు వాటర్ యాక్ట్ను తీసుకొని వచ్చింది. అదే వాటర్ యాక్ట్లో ఇప్పుడు కొన్ని మోడిఫికేషన్స్, కొన్ని అమెండ్మెంట్స్ చేస్తూ వాటర్ అమెండ్మెంట్ యాక్ట్ 2024ని మనకు అందించింది. సో లెట్స్ సీ, పార్లమెంట్ పాస్డ్ ద వాటర్ అమెండ్మెంట్ యాక్ట్ 2024. సో ఇట్ మెయిన్లీ ఆన్ ది అమెండ్మెంట్స్ ఆఫ్ ది 1974. సో మన 1974 వాటర్ యాక్ట్కే కొన్ని అమెండ్మెంట్ చేస్తూ మనకు 2024లో ఈ యాక్ట్ని మన కోసం అమెండ్మెంట్ యాక్ట్ను తీసుకొని వచ్చింది. సో మనందరూ కూడా ఒక చిన్న డౌట్ ఆర్ క్వశ్చన్, వాటర్ ఈజ్ ఎ స్టేట్ సబ్జెక్ట్, హౌ సెంట్రల్ గవర్నమెంట్ మేకింగ్ లా ఆన్ స్టేట్ సబ్జెక్ట్ అంటే, సో మనకు స్టేట్కి సెంట్రల్కి కొన్ని డివిజన్స్ ఉన్నాయి, కొన్ని అధికారాల విభజన ఉంది. సో అదేంటి అంటే మనకు స్టేట్ లిస్ట్ అనేది ఉంటుంది. ఆ స్టేట్ లిస్ట్లో ఉన్న అన్ని అంశాల మీద స్టేట్ గవర్నమెంట్ యొక్క అధికారం ఉంటుంది. కొన్ని సెంట్రల్ లిస్ట్ ఉంటాయి. ఆ సెంట్రల్ లిస్ట్లో ఉన్న అన్ని యొక్క టాపిక్స్ మీద మనకు సెంట్రల్ గవర్నమెంట్కి అథారిటీ ఉంటుంది. కొన్ని కన్కరెంట్ లిస్ట్ ఉంటాయి. ఆ కన్కరెంట్ లిస్ట్ లోపల స్టేట్కి అండ్ సెంట్రల్కి రెండింటికి కూడా ఉమ్మడి బాధ్యత అనేది ఉంటుంది. బట్ వేరాస్ వాటర్ అనేది మనకు అది స్టేట్ రిలేటెడ్ సబ్జెక్ట్. సో స్టేట్ సబ్జెక్ట్ మీద మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధంగా ఒక లాని చేస్తుంది? సో దీనికి మన ఆన్సర్ ఏంటి అంటే అకార్డింగ్ టు ద ఆర్టికల్ 252. సో ఈ 252 ఆర్టికల్ ప్రకారం పార్లమెంట్ తన పరిధిలో లేనటువంటి ఏ ఒక్క అంశం మీద అయినా సరే అది ఒక బిల్లుని పాస్ చేయగలుగుతుంది, అది ఒక దాన్ని యాక్ట్గా చేయగలుగుతుంది. అయితే ఆ రెస్పెక్టివ్ స్టేట్స్ అనేవి తమ యొక్క లోకల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఆ బిల్లుని పాస్ చేసి వారు అడాప్ట్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఆర్టికల్ 252 ప్రకారం మనము సెంట్రల్ గవర్నమెంట్ అనేది స్టేట్ సబ్జెక్ట్లో కూడా తన పరిధిలో లేనటువంటి అంశాలపైన కూడా అది ఒక లాని తయారు చేయగలుగుతుంది. సో అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఈ 2024 అమెండ్మెంట్ని మనకు ఆల్రెడీ హిమాచల్ ప్రదేశ్ అండ్ రాజస్థాన్ ఇవి రెండు కూడా వారి యొక్క లోకల్ బాడీస్ త్రూ వీటిని ఇంప్లిమెంట్ చేసుకొని అడాప్ట్ చేశాయి. అంటే 2024 అమెండ్మెంట్ యాక్ట్ని 2 స్టేట్స్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశాయి. అవే మనకు హిమాచల్ ప్రదేశ్ అండ్ రాజస్థాన్.
and at the same time all union territories comes under the central government. That's why without any separate resolutions it will directly apply to the union territories. So union territories కి ఇవన్నీ కూడా మనకు డైరెక్ట్ గా అప్లికేబుల్ అయిపోతాయి. సో నెక్స్ట్ సి వాటర్ యాక్ట్ 1974. సో 2024 అమెండ్మెంట్ యాక్ట్ను చూసే ముందు అసలు యాక్చువల్గా మనకు 1974 యాక్ట్లో ఏముంది అండ్ 2024లో ఏం చేంజెస్ చేశారనేది మనం ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ లెట్స్ సి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ 1974 అండ్ ఆల్సో సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ 1974. సో ప్రివెంట్ అండ్ కంట్రోల్ ఆఫ్ వాటర్ పొల్యూషన్. సో వాటర్ పొల్యూషన్ని కంప్లీట్గా మనము కంట్రోల్ చేస్తూ ఈ పొల్యూషన్ మనం ప్రివెంట్ చెయ్యాలనేది ఫస్ట్ ఆబ్జెక్టివ్. మెయింటైన్ ఆర్ రెస్టోరింగ్ ద హోల్సమ్నెస్ ఆఫ్ వాటర్. అంటే మనకు నాట్ ఓన్లీ సర్ఫేస్ వాటర్ అండ్ ఆల్సో గ్రౌండ్ వాటర్ యొక్క కంప్లీట్ మెయింటైన్ అండ్ రెస్టోరింగ్ని కూడా బాధ్యత ఇక్కడ మనకు ఈ ఆబ్జెక్టివ్లో. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బోర్డ్స్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ వాటర్ పొల్యూషన్. సో ఈ వాటర్ పొల్యూషన్ని కంట్రోల్ చేయడం కోసము మరియు ప్రివెంట్ చేయడం కోసము బోర్డ్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఇవి మనకు ఈ 3 ఆబ్జెక్టివ్స్ 1974లో ఉన్నటువంటి యాక్ట్ లోపల. సో నెక్స్ట్ మనం సైలెంట్ ఫ్యూచర్స్ చేద్దాం. ఈ సైలెంట్ ఫ్యూచర్స్లో డిఫైన్ వాటర్ పొల్యూషన్ రిలేటెడ్ టర్మ్స్. సో వాటర్ పొల్యూషన్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క పదానికి అర్థము మరియు నిర్వచన అనేది మనకు 1974 యాక్ట్లో ఇచ్చారు. సో వాటర్ అనేది ఏ మెటీరియల్స్ వల్ల అది పొల్యూట్ అవుతుంది, వాటర్ అనేది ఏ ఆబ్జెక్ట్స్ వల్ల అది పొల్యూట్ అవుతుంది. సో వాటర్ పొల్యూషన్ రిలేటెడ్ ఉన్న ప్రతి ఒక్క టర్మ్ ప్రతి ఒక్క డెఫినేషన్ అనేది మనకు ఈ యాక్ట్లో చెప్పబడడం జరిగింది. సో మెయింటెనెన్స్ అండ్ రెస్టోరేషన్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ సర్ఫేస్ అండ్ అండర్ గ్రౌండ్ వాటర్. సో నాట్ ఓన్లీ సర్ఫేస్ మాత్రమే మీద ఉన్న వాటర్నే కాదు, అండర్ గ్రౌండ్ వాటర్ యొక్క క్వాలిటీ మెయింటెనెన్స్ అండ్ క్వాలిటీ రెస్టోరేషన్ కూడా మనం ఇక్కడ చూసుకోవాలి. సో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సిపిసిబి అండ్ ఎస్పిసిబి. సో సిపిసిబి అంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అండ్ ఎస్పిసిబి అంటే స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. సో ఈ 2 బోర్డ్స్ని కూడా మనకు ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. అసైన్ పవర్స్ అండ్ ఫంక్షన్ టు బోర్డ్స్. సో ఈ బోర్డ్స్కి పవర్ని అసైన్ చేయడంతో పాటుగా వాటి యొక్క ఫంక్షన్స్ ఏ విధంగా ఉండాలి, వాటి యొక్క బాధ్యతలు ఏ విధంగా ఉండాలి అవన్నీ కూడా మనకి ఇక్కడ డిఫైన్ చేయడం జరిగింది. ప్రొహిబిట్స్ డిస్పోజల్ ఆఫ్ పొల్యూటింగ్ మ్యాటర్ టు ఫ్లో ఆఫ్ వాటర్ ఇన్ ఏ స్ట్రీమ్. ఒక వాటర్ ఫ్లో ఉన్నటువంటి ఏదైనా సరే ఒక వాటర్ బాడీ రివర్ ఆర్ లేక్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఏదైనా సరే, సో వాటి లోపల ఈ డిస్పోజల్ ఆఫ్ పొల్యూటింగ్ మ్యాటర్ని ప్రొహిబిట్ చేశారు. ప్రొవైడ్స్ పనిష్మెంట్ ఫర్ వయలేషన్ ఆఫ్ యాక్ట్ అండ్ ఫైన్ ఇంప్రిజన్మెంట్. సో ఎవరైతే సరే ఈ యాక్ట్ లోపల ఉన్న అంశాలను వాళ్ళు వయలేట్ చేస్తే వాళ్ళ మీద ఫైన్ ఆర్ ఇంప్రిజన్మెంట్ ఆర్ ఇంకా కొన్ని కేసెస్లో 2 కలిపి కూడా ఉంటాయి. సో ఇవి మనకు 1974 యాక్ట్ యొక్క ఆబ్జెక్టివ్స్ అండ్ సైలెంట్ ఫ్యూచర్స్. సో ఇట్ ఈస్ అప్లికేబుల్ ఇన్ 25 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. ఏది మన 1974 యాక్ట్ అనేది మనకు 25 స్టేట్స్ లోపల ఇది ఆల్రెడీ అప్లికేబుల్ ఉంది అండ్ ఆల్ ది యూనియన్ టెరిటరీస్. మనం ఇందాక చెప్పుకున్నాం 2024 అమెండ్మెంట్ యాక్ట్ మాత్రం మనకు 2 స్టేట్స్లో ఇంప్లిమెంట్ అయ్యింది. ప్రియర్ అప్రూవల్ ఫర్ ఇండస్ట్రియల్ యూనిట్స్ టు గెట్ పర్మిషన్ ఫ్రమ్ దేర్ రెస్పెక్టివ్ స్టేట్ బోర్డ్స్ బిఫోర్ సెటింగ్ అప్ ఇండస్ట్రీ. సో ఏదైనా సరే ఒక ఇండస్ట్రీ యూనిట్ అనేది తన యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని స్టార్ట్ చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్టేట్ బోర్డ్ యొక్క పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ యొక్క పర్మిషన్ అది తీసుకొని ఉండాలి. సో ఇట్ ఈస్ అమెండెడ్ ట్వైస్. అంటే మనకి ఇది 2 సార్లుగా అమెండ్మెంట్ చేశారు. సో వీ ఆల్ ఆర్ లిజనింగ్ వన్ కామన్ వర్డ్ ఇన్ అవర్ రెగ్యులర్ లైఫ్. సో మనం అందరం కూడా రెగ్యులర్గా వింటూ ఉంటాం వాటర్ సెస్ వాటర్ సెస్ వాటర్ సెస్ అనేది. సో ఈ వాటర్ సెస్ అనేది మనకు ఏ యాక్ట్ని బేస్ చేసుకొని ఉంది ఆర్ ఈ వాటర్ సెస్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు. సో సింపుల్, మనం కన్ఫ్యూజన్ అవ్వకుండా ఉండాలి. ఈ వాటర్ సెస్ కోసమే సపరేట్గా ఒక సెస్ యాక్ట్ 1977ని తీసుకొని వచ్చారు. సో కాబట్టి వాటర్ సెస్ అనేది మనకు సపరేట్ యాక్ట్ సెస్ యాక్ట్ 1977 ప్రకారం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో సెంట్రల్ వాటర్ బోర్డ్ ఇంపోజెస్ ఎస్ఎస్ ఆన్ వాటర్ కన్జంప్షన్ బై ఇండివిజువల్స్ ఇండస్ట్రీస్ అండ్ అదర్ ఎంటిటీస్. సో నెక్స్ట్ ఇప్పుడు మనం డిఫరెన్సెస్ చూద్దాం. 1974లో ఏముంది, 2024లో ఏం మోడిఫికేషన్స్ చేశారు అనేది. సో స్టేట్ 1974లో మనకి ఏముందనంటే స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ హ్యావ్ సిగ్నిఫికెంట్ పవర్స్ దాన్ సిపిసిబి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. అంటే ఇక్కడ మనకు ఈ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్కి సెంట్రల్ వాటితో కంపేర్ చేసుకున్నప్పుడు ఇక్కడ కాస్త ఎక్కువ పవర్స్ ఉండేవి. ఎప్పుడు మనకు 1974లో. అలాగే
సో ఏదైనా సరే ఒక కంపెనీ అనేది వారి యొక్క డిశ్చార్జ్ సీవేజ్ వేస్టేజ్ ఏదైనా వాటర్ బాడీ లోపల కానీ ఏదైనా ల్యాండ్ లోపల పంపించినట్టయితే వాళ్ళు స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ దగ్గర నుంచి ఒక ప్రియర్ అనుమతిని, ముందస్తు అనుమతిని వాళ్ళు తీసుకొని ఉండాలి. ఇక్కడ సో కొన్ని ఎగ్జామ్షన్స్ని మనకు ప్రొవైడ్ చేశారు కొన్ని కేటగిరీ ఆఫ్ కంపెనీస్కి. సో ఏంటి అంటే అది మనకు సెంట్రల్ గవర్నమెంట్కి ఎవరైనా సరే అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు ఇన్ కన్సల్టేషన్ విత్ ది సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. సో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్తో సంప్రదింపులు జరిపి సో కొన్ని ఇండస్ట్రీస్కి కొన్ని ఎగ్జామ్షన్స్ ఇస్తారు. సో అటువంటి ఎగ్జామ్షన్స్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళు ఎస్పీసీబీ దగ్గర నుంచి మరి సపరేట్గా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో కాబట్టి వాళ్ళు స్ట్రైట్ అవే తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏమవుతుంది, మళ్ళీ మనకు సెంట్రల్కి కాస్త పవర్స్ అనేవి ఉన్నాయి వెన్ కంపేర్డ్ విత్ ది స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. సో గైడ్లైన్స్ ఇష్యూయింగ్ అథారిటీ, స్టేట్స్ ఆర్ ఎంపవర్డ్ టు ఇష్యూ గైడ్లైన్స్ ఆన్ మ్యాటర్ రిలేటెడ్ టు ద గ్రాంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎన్ ఇండస్ట్రీ ఎక్సెట్రా. సో 1974 యాక్ట్ ప్రకారం మనకు స్టేట్స్కి పవర్స్ ఉండేవి గైడ్లైన్స్ని ఇష్యూ చేయడానికి. బట్ మనకి ఇక్కడ 2024కి వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంటే మనకు ఇష్యూ చేస్తుంది ప్రతి ఒక్క గైడ్లైన్స్ అనేవి. నెక్స్ట్ ఇక్కడ మనకు చైర్మన్ ఆఫ్ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మనకు స్టేట్ గవర్నమెంట్ నామినేట్ చేసేది. ఇక్కడికి వచ్చేసరికి ఆ ప్రొసీజర్ యొక్క నామినేషన్ని, దాని యొక్క టర్మ్స్ అండ్ సర్వీసెస్ని మనకు మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్ మనకు డిఫైన్ చేస్తుంది. అంటే మనం ఇంకా సింపుల్గా చెప్పాలంటే 1974లో మనకు స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్కి ఎక్కువ పవర్స్ అండ్ ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉండేవి. బట్ వెన్ కంపేర్ టు 2024లో మనకి ఏమవుతుంది, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఎక్కువ పవర్స్ అనేవి ఉన్నాయి. సో సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మనము పవర్స్ అన్ని కూడా స్టేట్ నుంచి సెంట్రల్కి మార్చబడింది ఈ యాక్ట్లో. సో నెక్స్ట్ మనం అలాగే కొన్ని పాయింట్స్ని కంటిన్యూ చేద్దాం. సో ఇక్కడ మనకు కోర్ట్ అనేది ఐదర్ సిపిసిబి ఆర్ ఎస్పిసిబి ఆర్ ఏదైనా సరే ఒక ఇండివిజువల్ పర్సన్ కనుక బోర్డుకి కంప్లైంట్ చేసి వాళ్ళ ఒక కేసుని కూడా మనకు కోర్టు ద్వారా వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు, న్యాయ సమ్మతిని వాళ్ళు ఇక్కడ పొందవచ్చు మనకు 1974 యాక్ట్ ప్రకారం. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకు ఒక విధిని నిర్వహిస్తున్నటువంటి అధికారి కూడా కంప్లైంట్ చెయ్యొచ్చు అని చెప్పి మనకి ఇక్కడ 2024లో దీన్ని అమెండ్మెంట్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో ఇక్కడ సో ఎవరైనా సరే ఎంప్లాయీస్ అనేది ఏదైనా ఒక మిస్టేక్ చేసినప్పుడు లేకపోతే ఒక యాక్ట్ని వాళ్ళు ఒక రూల్ని వాళ్ళు వయలేట్ చేసినప్పుడు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ శిక్షార్హుడు అవుతాడు 1974 ప్రకారం. అదే 2024లో అయితేనేమో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వాళ్ళు పెనాల్టీ పే చేయాలి, దానికి ఈక్వల్స్ టు ఒక మంత్ బేసిక్ శాలరీ అనే దాన్ని బేస్ చేసుకొని ఎవరైనా సరే డిపార్ట్మెంట్ లోపల ఈ రూల్స్ని వయలేట్ చేస్తే. అలాగే పెనాల్టీ గురించి మనకు 1974లో ఏముంది అంటే ఇంప్రిజన్మెంట్ ఆఫ్ అప్ టు 6 ఇయర్స్ వాళ్ళకి ఇంప్రిజ్మెంట్ ఉండేది. అండ్ ఇక్కడ మనకు డిక్రిమినలైజెస్ సెవరల్ వయోలేషన్స్ అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇంపోజింగ్ పెనాల్టీస్ ఫ్రమ్ 10,000 to 15 lakhs. అంటే ఇక్కడ మనకు 10,000 నుంచి 15 lakhs వరకు కూడా వాళ్ళ మీద పెనాల్టీ వేయడానికి మనకు ఛాయిసెస్ ఉంది 2024 అమెండ్మెంట్ ప్రకారం. సో ఇవి మనకు 1974 వాటర్ యాక్ట్, 2024 వాటర్ అమెండ్మెంట్ యాక్ట్కి మనకు సంబంధించినటువంటి డీటెయిల్డ్ టాపిక్. సో ఇక్కడ వీటితో పాటుగా మనకి ఇంకా కొన్ని ప్రొవిజన్స్ చెప్పారు. సో ఇప్పుడే మనం చెప్పుకున్నాం పెనాల్టీ అనేది మనకు 10,000 నుంచి 15 lakhs వరకు ఉండొచ్చు అనేది. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం ద సెంట్రల్ గవర్నమెంట్ కెన్ అపాయింట్ అడ్జుకేటింగ్ ఆఫీసర్ టు ఇంపోజ్ పెనాల్టీస్ అండర్ దిస్ యాక్ట్. సో ఈ యాక్ట్ మీద పెనాల్టీని వేయడానికి ఒక అడ్జుకేటింగ్ ఆఫీసర్ని కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయవచ్చు. సో ఒకవేళ ఈ ఆఫీసర్ కంప్లైంట్ చేస్తే కూడా కంప్లైంట్స్ కూడా తీసుకోవాలి. సో ఈ అడ్జుకేటింగ్ ఆఫీసర్ యొక్క పొజిషన్ ఏంటి మనకు ఈక్వల్స్ టు జాయింట్ సెక్రటరీ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ సెక్రటరీ ఇన్ ద స్టేట్ గవర్నమెంట్. ఇతనికి అంత ఈక్వల్ పొజిషన్ ఉంది. సో అండ్ ఆల్సో పెనాల్టీస్ కలెక్టెడ్ విల్ గో టు ఎన్విరాన్ ప్రొటెక్షన్ ఫండ్ అండర్ ది ఎన్విరాన్మెంట్ యాక్ట్. సో ఈ పెనాల్టీస్ అన్ని కూడా మనకి ఎక్కడ వెళ్తున్నాయి, ఎన్విరాన్ ప్రొటెక్షన్ ఫండ్. ఇది కంపల్సరీగా మనము గుర్తుంచుకోవాలి, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఫండ్కి వెళ్తున్నాయి ఈ పెనాల్టీస్ అవన్నీ కూడా. అపీల్స్ అగైన్స్ట్ ఆర్డర్స్ పాస్డ్ బై ద అడ్జుకేటింగ్ ఆఫీసర్ మే బీ మేడ్ బిఫోర్ ద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆఫ్టర్ డిపాజిటింగ్ 10% ఆఫ్ ది పెనాల్టీ లీవ్డ్. సో ఇక్కడ అడ్జుకేటింగ్ ఆఫీసర్ మీద మనం ఏదైనా సరే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర మనం అతని మీద అపీల్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనము 10% ఆఫ్ ద పెనాల్టీని డిపాజిట్ చేసి మన యొక్క అపీల్ని మనము నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి మనం వినిపించవచ్చు. సో అలాగే మనం ఇక్కడ ఒక సింపుల్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే
వాటర్ యాక్ట్ అనేది మనకు 1974. అదే 1974ని బేస్ చేసుకొని మనము సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ని మనము ఇంప్లిమెంట్ చేసుకున్నాము. సో అట్ ద సేమ్ టైం ఇవే బోర్డ్స్ ఎయిర్ పొల్యూషన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తాయి. కాకపోతే అది మనకు 1981 యాక్ట్ ప్రకారం ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ అనేది మనకు సిపిసిబి, ఎస్పిసిబి చేస్తాయి. సో నెక్స్ట్ మనం కొన్ని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ చూద్దాం. ఇప్పుడు ఈ టాపిక్ లోపల నుంచి మనకి ఎగ్జామ్లో ఇవి రావడానికి ఛాయస్ ఉండొచ్చుగా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్స్ ప్రొవైడ్స్ ఫర్ సెంట్రల్ వాటర్ బోర్డ్ టు ఇంపోజ్ ఎ సెస్ ఆన్ వాటర్ కన్జంప్షన్ బై ఇండివిజువల్స్, ఇండస్ట్రీస్ అండ్ అదర్ ఎంటిటీస్. మనం ఇప్పుడే చెప్పుకున్నాం. సో ఏ యాక్ట్ ప్రకారం మనకు వాటర్ కన్జంప్షన్ మీద సెస్ అనేది ఇంపోజ్ చేయొచ్చు? సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చిండు? 1974. దీని ప్రకారమా? కాదు. సో వాటర్ అమెండ్మెంట్ యాక్ట్ 2024 ప్రకారమా? కాదు. పోనీ ఎయిర్ ప్రివెన్షన్ యాక్ట్ 1981 ప్రకారమా? కాదు. సో వేటి ప్రకారం మనందరికీ కూడా తెలుసు, వాటర్ సెస్ యాక్ట్ యాజ్ పర్ 1977. సో కాబట్టి మన ఆన్సర్ ఏంటిది ఇక్కడ? నన్ ఆఫ్ ది అబోవ్. సో అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అండ్ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ ఆర్ స్టాట్యూటరీ బాడీస్ క్రియేటెడ్ టు రెగ్యులేట్ అండ్ మానిటర్ వాటర్ పొల్యూషన్ ఇన్ ఇండియా. అవును, మనకి ఇవి రెండు కూడా వాటర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్కి ఇవన్నీ కూడా మనకు రెగ్యులేటరీ బాడీస్, కాబట్టి ఇది మనకు కరెక్ట్. సో వాటర్ అమెండ్మెంట్ యాక్ట్ 2024 ప్రొవైడ్స్ మోర్ అటానమీ టు సెంట్రల్ గవర్నమెంట్ టు రెగ్యులేట్ వాటర్ మానిటర్ పొల్యూషన్. మనకు 2024 యాక్ట్ ప్రకారం ఏంటి, ఎక్కువగా మనకు సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చారు, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్కి. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. సెంట్రల్ గవర్నమెంట్ విల్ ప్రిస్క్రైబ్ ద మేనర్ ఆఫ్ నామినేషన్ అండ్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ టు సర్వీస్ చైర్పర్సన్ ఎస్పీసీబీ అకార్డింగ్ టు వాటర్ యాక్ట్ 1974. ఇది మనకు రాంగ్. ఎందుకు అనంటే ఈ నామినేషన్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు 2024 ప్రకారంగా మాత్రమే వాళ్ళు దీన్ని అమెండ్మెంట్ చేశారు. సో కాబట్టి ఇది మనకు 1974 ప్రకారం కాదు. కాబట్టి మనకు ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ స్టేట్మెంట్. వాటర్ అమెండ్మెంట్ యాక్ట్ 2024 డిక్రిమినలైజెస్ సెవరల్ వయలేషన్స్ అండ్ ఇన్స్టెడ్ ఇంపోజెస్ పెనాల్టీస్ అండర్ 10 lakh and 15 lakh. ఇది కూడా మనకు కరెక్ట్. కాబట్టి మన ఆన్సర్ ఏంటిది? 1, 2, 4 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో మై డియర్ ఆస్పిరెంట్స్, ఇది మనకు వాటర్ యాక్ట్కి సంబంధించినటువంటి ఒక డీటెయిల్డ్ టాపిక్. నెక్స్ట్ ఇంకా కొన్ని టాపిక్స్తో మనం మేము ముందుకు వస్తాము. అంతవరకు ఆల్ ద బెస్ట్. అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి.